వెల్కమ్ బ్యాక్. ఈ రోజు టాపిక్ విదేశాల్లో చదువుతున్న మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, వర్క్ బేస్ మీద వెళ్ళినటువంటి అన్ని కేటగిరీలకు ఉద్యోగులు, వర్కర్సు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ భద్రత గురించి ఆలోచించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైటు డిజైన్ చేసింది. ఆ వెబ్సైట్ ద్వారా వారికి వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఏదైనా ప్రమాదం వల్ల మరణిస్తే ఆ ప్రమాదానికి అయ్యే ఖర్చులు 10 లక్షల వరకు బీమా, హాస్పిటల్ ఖర్చులు కొంతవరకు. విదేశాల్లో ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా కూడా ఏ స్టేజ్లో వర్కర్గా ఉన్నా కూడా ఆ మహిళా ఉద్యోగులకి కాన్పు ఛార్జీలు, సిజరిన్ ఖర్చులు, తర్వాత వాళ్ళ ఉద్యోగస్తులతో వచ్చినటువంటి వాళ్ళ ఎంప్లాయర్స్తో, వాళ్ళకి ఉద్యోగం ప్రొవైడ్ చేసినటువంటి ఎంప్లాయర్స్తో ఏదైనా డిస్ప్యూట్స్, విభేదాలు వస్తే లీగల్గా అయ్యే ఖర్చులు, విదేశాల్లో ప్రమాదం వల్ల మరణం ఏదైనా సంభవిస్తే భారతదేశానికి రావడానికి అయ్యేటటువంటి ఖర్చులు బీమా ద్వారా ఎన్నో రకాల సేవలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలుగు వారికి కలగజేస్తుంది. తిరుమల దర్శనం, విదేశాల నుండి భారతదేశానికి వచ్చి తిరుమల దర్శనం చేసుకోవాలన్నా, ఏపీ లీగల్ సెల్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలన్నా ఎన్నో సౌకర్యాలు. ఎన్ఎన్టి ఈ వెబ్సైట్ అండి, ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటాం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, కేవలం ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యాలు వర్తిస్తాయి. దీంట్లో బీమా గురించి తర్వాత మాట్లాడదాం. దానికి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా బేసిక్ సర్వీస్ అయితే ఇవి. వెబ్సైట్ ఇదండి. నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ లింక్స్ అన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏమేం బీమా ఉంటుంది, ఎలా ప్రీమియం కట్టాలి, ఎలా ఛార్జ్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేయాలి, నగదుని ఎలా పొందాలి, ఎవరు అర్హులు, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి మీరు ఈ పిబిబి అంటే ప్రవాస భారతీయులటువంటి భావాస మన ఆంధ్ర వారికి బీమా భరోసా, దీని బెనిఫిట్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి విదేశాలకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులు, పిల్లలు, వర్కర్స్ అందరికీ కూడా దీని గురించి తెలియచేయండి. నెక్స్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ మీ టు వి వెబ్సైట్లో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.